జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. చివరికి ఏ స్థితికి చేరుకున్నానంటే నేను ఈ 9 దైవికమైన మ్యాజిక్ లాంటి పదాలను తెలుసుకున్నాను. బహుశా నా వివాహాన్ని కాపాడిన 9 పదాలను చెప్పమంటారా? నేను రైట్ అని అనుకుంటా, కానీ తప్పవచ్చును. నా దగ్గర ఒక సందేశం ఉంది. అది మీ జీవితాల నుంచి ఎంతో ఒత్తిడిని తీసివేస్తుంది. అది మీ జీవితాన్ని మరింత బాగా చేస్తుంది. దీని శీర్షిక అదుపు తప్పినా దాన్ని ప్రేమించుట. అదుపు తప్పినా దాన్ని ప్రేమించుట. నేను మీరు అదుపు తప్పడం గురించో మీరేం కావాలంటే అది చేయడం గురించో కాదు నేను చెప్పేది. ఇతరులపై, పరిస్థితులపై, కొన్నిసార్లు దేవుని పైన అధికారం చేయడానికి ప్రయత్నించడం మానమన్న దాని గురించి చెప్తున్నాను. ఆ ఒత్తిడిని ఎలా వదిలివేయాలో నేర్చుకుంటే దాన్ని మీరు ప్రేమిస్తారు. మనం విషయాలపై అధికారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తామో దానికి 4 వేర్వేరు కారణాలను చెప్పుకుందాం. అయితే దీన్ని 2 విధాలుగా చూడవచ్చును. ముందుగా, ఎవరికి మీపై అధికారాన్ని ఇవ్వాలనుకోరు, అది దేవుని చిత్తం కాదు. అలాగే ఇతరులపై అధికారం చేయడానికి ప్రయత్నించకూడదు. ఇది ముఖ్యంగా కొన్నిసార్లు పిల్లలను పెంచిన పేరెంట్స్కి కష్టంగా ఉంటుంది. ఎవరికైనా మార్గదర్శనం చేసే హోదాలా ఉండడం కష్టం. వాళ్ళు ఏం చేయాలన్నది చెప్పడం, వాళ్ళ జీవితం అంతా దాన్ని ఎంత బాగా చేయాలో అన్నది. ఇప్పుడు ఒక్కసారి సడన్గా వాళ్ళు అలా చేయాలని అనుకోరు, మీ సలహాని అభినందించరు, మీ సలహాని తీసుకోరు. వాళ్ళకి సలహానిస్తే కోపం వస్తుంది. కొన్నిసార్లు దాన్ని అలా వదిలేయడం కష్టం. అయితే మార్పుని అందరూ చేసుకోవాల్సి ఉంది. పెరిగి పెద్దయిన మీ పిల్లలతో ముందుకు సాగాలంటే మీరు ఒక స్థితికి వచ్చి గుర్తించాలి మీకున్న హక్కే వారికి ఉందని. అంటే వాళ్ళు సొంత నిర్ణయాలు చేసుకోవడానికి. ఒకవేళ వాళ్ళు చెడు నిర్ణయం తీసుకున్నా సరే అది వాళ్ళు చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నది నేర్చుకునే ఒకే ఒక విధానం తెలుసా? మనం ఎప్పుడు ఎవరో మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తే నేర్చుకోమని. అదేదో మీ సలహా మంచిది కాదని కాదు, కానీ చాలాసార్లు ప్రజలు విషయాల నుంచి వెళ్ళడంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక కథ చెప్తూ మొదలు పెడతాను. చాలా కాలం క్రితం డేవ్ నేను ఒక చర్చికి వెళ్ళాం. నాకు తెలీదు మీకు తెలుసో లేదో, కానీ చూడండి, చర్చిలో కొన్నిసార్లు బయట ప్రపంచంలో లానే వారి మధ్య భేదాలు ఉంటాయి. మీకు తెలుసా, ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంటుంది. మీకు కానీ ఎవరు ఏ చర్చిలో ఉన్నారన్న జాబితా కానీ కావాల్సి వస్తే ఆ గ్రూప్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసింది గతంలో, అప్పుడు నాకు తెలీదు. నేను అప్పటికీ నా బాల్యంలో అనుభవించిన కొన్ని బాధల నుంచి అభద్రంగానే ఉన్నాను. నేను ప్రత్యేకత కొరకు, విలువ కొరకు చూస్తున్నాను. అందుకని మనం అలా చేస్తున్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం, మనం కానీ సరైన స్నేహితులైన వారితో కానీ స్నేహం చేయగలిగితే అది మన విలువని పెంచుతుందని. కనుక నేను చర్చిలోని ప్రత్యేకమైన గ్రూప్ వారితో కలవాలనుకున్నా. చెప్తున్నాను, నేను అక్కడంతా ఎంతో శ్రమ చేశా, మ్యానిపులేట్ చేశాను. సరైన వారిని నేను అభినందించాను, సరైన వారిని పిలిచాను. ఆ సరైన ప్రజలు నన్ను చేయమన్న ప్రతి పని చేశాను. డేవ్ చర్చిలో పెద్దగా ఉండాలని అనుకున్నా. ఆయనకు ఉండాలని ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను అనుకున్నా ఆ గ్రూప్లోని మగవారు పెద్దలుగా ఉన్నారు కనుక అనుకున్నాను, మమ్మల్ని వాళ్ళు ఇష్టపడితే అప్పుడు దేవుని పెద్దగా ఉండమని అడుగుతారు. నేను ఎందుకు అనుకున్నాను అంటే అన్నిట్లో తల దూర్చేదాన్ని, ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసుకోవాలి కనుక చర్చని నడిపించడంలో సహాయం చేయాలనుకున్నా. అందుకని చివరికి గ్రూప్ వారితో కలిశాను. ప్రజలకు మీపై అధికారాన్ని ఇచ్చి ఒక సంబంధాన్ని పొందితే అప్పుడు మీరు ఎల్లప్పుడూ దాన్ని పొందడానికి చేసిందే చేయవలసి ఉంటుంది. పొందడానికి చేసిందే చేయాలి. చివరికి మీరు దాంతో విసిగిపోతారు. చూడండి, 1976లో దేవుడు నా జీవితాన్ని ముట్టాడు, ఆత్మతో నింపబడ్డాను. ఆయన బైబిల్ స్టడీతో ఆరంభించమన్నాడు. తెలుసా, ఏ ప్రజలతో నేను ఆ సంబంధాన్ని పొందడానికి అంతగా కష్టపడి పనిచేశానో వారే నన్ను చూసి ముందుగా ముఖం తిప్పుకున్నారు, నాతో ఇక పనిలేదు అంటూ. కనుక చెప్తున్నాను, మీకు గాని సరైన స్నేహితులు కావాలి అనుకుంటే మంచివారు, అప్పుడు నిజంగా మీరుగా వారిని ఎంచుకోకుండా దేవుడిని దైవికమైన సంబంధాల కొరకు అడగండి.
దేవుడు మీతో కలిపి ఉంచిన వ్యక్తి బహుశా ఆ వ్యక్తి మీరు ఎంచుకున్న వారు కాకపోవచ్చును. అయితే మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన సంబంధాన్ని పొంది ఉండడం మంచిది. మీరుగా ఎంచుకుని వారిచే ఎప్పుడు మ్యానిపులేట్ చేయబడుతూ ఉండి చివరకు మీరుగా గాయపడే కంటే ఎవరైనా ఆమెను చెప్తారా? ఆల్ రైట్. మనం మాట్లాడుకునే మొదటి కారణం, ముందుగా ఒకటి అడుగుతాను, ఇక్కడున్న వారిలో ఎవరికైనా అధికారంలో ఉండడం ఇష్టమా? బహుశా నేను ముందుగా ఇక్కడ ఉన్న ఎవరికైనా నా సందేశం అవసరమా అని తెలుసుకోవాలి, లేదా నేను ఏదో ఊరికే చూడండి మర్చిపోండి. అయితే మనం మాట్లాడుకునే మొదటి కారణం గురించి, మనం అధికారంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడతామంటే సింపుల్గా మనం భయపడతాం. ఎందుకంటే ఒకవేళ పరిస్థితిని అదుపులో ఉంచుకోకుంటే మనం కోరుకునేది పొందలేమని. ముందుగా అందరం మనకు కావాల్సింది కావాలంటాం, దాన్ని పొందడానికి కష్టపడతాం కూడా. యేసు చెప్పాడు, అది మార్కు 8లో వ్రాయబడింది, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలను. యాంప్లిఫైడ్ బాగా చెప్తుంది, తన్ను తాను మరచి తన సొంత ఆసక్తులన్నిటిని వదిలి తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. స్వార్థము బిబ్లికల్ బోధనలకు సంబంధించినంత వరకు ఒక పెద్ద కాదు. మనం నిజంగా ఇతరులను ఎలా చూసుకోవాలన్నది నేర్చుకోవాలి. మన కొరకు చేసుకునే దానికంటే వారి సంతోషం కోసం చింతించాలి. మీలో ఎవరిని గురించి నాకు తెలీదు, దేవునితో ఎంతకాలంగా నడుస్తున్నారో, ఎంత ఆత్మికంగా ఉంటారో. నేను ఇంకా దాని మీద పనిచేస్తున్నాను. ఎవరైనా దాని మీద ఇంకా పనిచేస్తున్నారా? చూడండి, ఏదో ఊరికే మీకో విషయం చెప్తాను. మీరు కోరుకున్నది కానీ పొందలేకున్నా సంతోషంగా ఉండి మంచి వైఖరి ఉంటే ఆత్మిక పరిణతి స్కేల్ మీద బాగా పైనే ఉంటారు. ఎంతమంది కోరుకున్నది పొందలేకున్నా సంతోషంగా ఉంటారు? దాదాపు గుంపులోని 20% మంది. నిజాయితీగా ఉన్నందుకు థ్యాంక్స్. నేను బాగుంటాను, అయినా ఇంకా వెళ్లాల్సి ఉంది. అదుపులో పెట్టుకునే కోరిక స్వార్థంలో వేరునుంది. చూడండి, స్వార్థం మీద కొన్ని వచనాలు ఒకలా మనం నాటబడ్డానికి. 1 కొరింథీ 13:4-5. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వయ ప్రయోజనమును విచారించుకొనదు. నాతో పాటు చెప్పండి, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. తెలుసా, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగాలని ఎవరితో అయినా వాదించినప్పుడు మనం గెలుస్తాం, అయితే నిజంగా గెలవలేదు, ఓడిపోయాం. నేను ఒకసారి ఏదో గోడ మీదకి మా ఇంట్లో ఒక పిక్చర్ కొనాలనుకున్నాం. సరే, మాల్కి వెళ్ళాం కొనడానికి. అక్కడ ఒక స్టోర్లో పిక్చర్స్ అమ్ముతున్నారు. అలంకరించడంలో డేవ్ది నాది ఒకే అభిరుచి కాదు, దాదాపు కొంచెం అటు ఇటుగా కూడా. గదిలో అన్ని కొట్టొచ్చినట్లు తెలియాలంటారు డేవ్. నాకు అన్నీ మ్యాచ్ అయ్యి అందులో కలిసిపోయేలా ఉండాలి. అందుకని ఆయనకి నచ్చిన ఒక పిక్చర్ని చూశారు. అది గోడ మీద పిచ్చిగా కనిపిస్తుందని నేను అనుకున్నా. సరే, ఎందుకంటే దానికి ఆ గదిలో జరిగేదానికి సంబంధం ఉండదు. ఇక అక్కడ మరొకటి నాకు నచ్చింది, ఆయనకు నచ్చలేదు. అందుకని తెలుసా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అవునా? తెలుసా, నిజంగా డేవ్కి శాంతంగా ఉండడం ఇష్టం. ఆయన ఎప్పుడు పోట్లాటలు వివాదాలకు దిగరు. చివరికి ఆయన ఇలా అన్నారు, నాకు అనవసరం, నీకు ఇష్టం చేసుకో. కనుక నేను మాల్లో నడుస్తుంటే ఫీల్ అవడం తెలుస్తుంది, నా శరీరంలో ఆ కొంచెం తృప్తి. కమాన్, మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అదెలాంటి, అవును నేనే గెలిచాను. తెలుసా, పరిశుద్ధాత్మ ఇలా అండా విన్నాను, నువ్వు గెలిచావని అనుకుంటున్నావు కానీ ఓడిపోయావు. ఎందుకంటే ఆ విషయంలో నేను దైవికమైన మార్గంలో వెళ్ళలేదు. చూడండి, దేవుడు ఆయనలో మనంగా ఆనందించాలనుకుంటాడు. మన హృదయ వాంఛలను ఆయన తీర్చేలా. మనం పరిస్థితులను మ్యానిపులేట్ చేసి అదుపులో ఉంచడానికి ట్రై చేయకూడదంటాడు.
ఎందుకంటే ఆ విధంగా మనం అనుకున్నది పొందితే అప్పుడు నిజంగా మనం గెలవం, ఓడిపోతాం. మీరు కోరుకున్నది మీరు పొందవచ్చును, కానీ ఆ విధానంతో దేవుణ్ణి అసంతోషపరుస్తారు. ఫిలిప్పీ 2:3 చెప్తుంది, కక్ష చేతనైన్నో వృధాతిశయము చేతనైన్నో ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. దాని అర్థం మీరు ముఖ్యం కాదని కాదు, అందరము ముఖ్యులమే. అయితే చూడండి, ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరూ మిగతా వారి కంటే ముఖ్యులు కారు. ఆమేన్. గర్వం గురించి మాట్లాడుకుందాం. నాకు తెలీదు దాని గురించి మాట్లాడాలి అనుకుంటారో లేదో, కానీ గర్వం గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైనా మీరు ప్రేమించే ఎవరైనా వారిని మీరు యేసుని ప్రేమించినట్లుగా వారు ప్రేమించేలా చేయడానికి ట్రై చేస్తున్నారా? అయితే వాళ్ళకి ఆసక్తి లేదా? మనకు దేవునితో సంబంధం ఉన్నప్పుడు, ప్రజలు ఏం పొందడం లేదో తెలిసినప్పుడు ప్రజల్ని ప్రేమిస్తాం, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలని అనుకుంటాం. వేరువేరు విధానాల్లో ట్రై చేస్తాం. వాళ్ళని మీటింగ్లకు తీసుకెళ్తాం, సరైన చోట పుస్తకాలను తెరిచి ఉంచుతాం, జోయిలు బాగా గట్టిగా పెడతాం, వాళ్ళ గదిలోంచి వెళ్ళేప్పుడు సరైంది వినగలిగేలా చేయడానికి. నేను మీకు రహస్యం చెప్పబోతున్నాను. ఎంతో ఒత్తిడిని మీరుగా కాపాడుకోండి. ఎవరినో దేవుణ్ణి ప్రేమించేలా చేయలేరంతే. వారి జీవితంలో దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చును, అయితే వాళ్ళని బహుశా సంభాషణతో గెలవరేమో. ఒకవేళ ఏదైనా మీ దైవికమైన ప్రవర్తనతో గెలవచ్చును, వారి ముందున్న దైవికమైన ఉదాహరణతో. ఇప్పుడు నేను ఈ బోధన చేయడానికున్న కారణాల్లో ఒకటి ఏమిటంటే, ఈ ఏడాది ఆరంభంలో నాకు చిన్న సమస్య వచ్చింది. చిన్నది కాదు, పెద్దదే. జబ్బు పడ్డాను. అసలేమైందో తెలీదు. అవును, చేయవలసిన ప్రతి టెస్టు చేశారు, అన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అని. హాస్యాస్పదంగా కదూ? అలాగా. మరైతే జబ్బుగా ఎందుకుంటున్నాను? ముందుగా క్రానిక్ ఒత్తిడికి వచ్చింది. చాలా కాలం చాలా కష్టపడి పని చేసినందున. అయితే చాలా వరకు నా పని అసలు అంటే బాహ్యంగా పనిచేస్తా, సభలు, పుస్తకాలు వ్రాస్తా, టీవీ ప్రోగ్రాములు. అయితే నాకు వచ్చింది ఎక్కువ లోపలనే. అందులో చాలా వరకు ఇలాంటి విషయాలే. నేను అదుపు చేయలేని పరిస్థితులను అదుపు చేయడానికి ప్రయత్నించడం. అనుకుందాం, మా పిల్లల్లో ఒకరు ఎప్పుడు ఆలస్యమే. అతడు ఫలానా సమయానికి ఒక చోట ఉండాలంటే ఉండడు. మీకు తెలుసా, నాకు అది నచ్చదు. అందుకని అతన్ని మార్చడానికి మాట్లాడుతుంటాను, లేదా నేరభావంతో మార్చడానికి. అతనికి అది నచ్చదు. అది ఒక సమస్యను తెస్తుంది. తెలుసా, చివరికి మీరు ఒక స్థితికి రావాలి. మీరు ఎలా అంటే ఏమిటో తెలుసా, దేవాది నా సమస్య కాదు. కమాన్, ఎవరైనా వింటున్నారా? మీరు చేయగలది అంత మాత్రమే ఉంది. దేవుడు అందరికీ ఉచిత చిత్తాన్నిస్తాడు. దేవుడు ఎన్నడూ మనపై అధికారం చేయడు, బలవంత పెట్టడు, లేదా మ్యానిపులేట్ చేయడు, లేదా నేరాభావాన్ని తెప్పించేలా చేయడు. అపవాదు చేస్తాడు. అతడు అన్ని తారుమారు చేసి అధికారం చేస్తాడు. కనుక మనం అలా ప్రజలకు చేయాలని ట్రై చేసినప్పుడు మనం దైవికమైన స్వభావం కంటే ఎక్కువగా చెడు స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాం. ఆయన నడిపిస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. ఆయన చెప్పే వాటిని చేస్తే కలిగే పరిణామాలను చెబుతాడు. అలాగే చేయని వాటికి ఆయన చెబుతాడు. అయితే ఎన్నడూ అలా చేసేలా చేయడానికి ప్రయత్నించడు. అది మనకే వదిలివేస్తాడు. మనకు ఉచిత ఎంపిక ఉంది, ఉచిత చిత్తం ఉంది. ఒకవేళ మీకు చాలా కాలం ఉండే స్నేహితులు కానీ కావాలనుకుంటే మీరు వారికి అదే స్వాతంత్రాన్ని ఇవ్వాలి. వారిపై అధికారం చేయకుండా మీరు వాళ్ళు చేయాలనుకునేది చేసేలా చేయకూడదు. అదే విషయం వివాహాల్లోనూ మీ పిల్లల విషయాల్లోనూ ఉండాలి. నాకు పెరిగిన 4 పిల్లలు ఉన్నారు. ఆ 4తోనూ నాకు మంచి సంబంధం ఉంది. అయితే చెప్పనా, నా పనిని నేను చేసుకోవడం నేర్చుకోవాలి. మీ పిల్లలు వేరుగా ఉంటారని తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు అమ్మాయి ఉంది. రోజంతా ఆమెకు సలహానివ్వగలను. ఆమె పట్టించుకోదు, పర్వాలేదు. చేయాలనుకుంటే చేస్తుంది, లేదు అనుకుంటే చేయదు.
అయితే సలహానిస్తే ఏమీ అనుకోదు. సలహా ఇస్తున్నందుకు తను విసిగిపోదు. తర్వాత వేరే పిల్లలున్నారు, వాళ్ళు ఏం చేయాలో చెప్పడానికి ట్రై చేయకు. కనుక మీరు ఒకలా చూడండి, ప్రజల్ని తెలుసుకుని ఎలా వ్యవహరించాలో నేర్చుకోగలరు తెలుసా. అంటే నేను ఒప్పుకుంటాను, సలహానివ్వడం నాకిష్టం తెలుసా. నేను బోధకురాల్ని, అంటే అందరికీ ఏం చేయాలో చెప్పడం నాకిష్టం. ఖచ్చితంగా నేను రైట్ అని అనుకుంటాను. అయితే ఇక్కడ మళ్ళీ ఒకవేళ స్నేహితులను పొందాలనుకుంటే లేదా మీ వివాహం నిరంతరం ఉండాలనుకుంటే కమాన్ నౌ, మీరు తెలుసుకోవాలి ఎల్లప్పుడూ మీరు అనుకున్నదే జరగదు అని. జరిగే ప్రతిదాన్ని అదుపు చేయలేరు అని. ఈరోజు ఎవరికో సహాయం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడున్న ఎవరో పొందబోతున్నారు. చెప్తున్నాను, ప్రపంచాన్ని నడపడానికి ప్రయత్నించడం కష్టం. అంటే అది ఒకలా మిమ్మల్ని ఎప్పుడూ లోపల బిజీగా ఉంచుతుంది. నిరంతరం ప్రజలు దేవుణ్ణి ప్రేమించేలా చేయడానికి చేసే ప్రయత్నం, అది యెహోషువ 24:15లో ఉంది. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకొన్నో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవుడు మనకు నిజంగా ఎంతో ఉచిత ఎంపికనిచ్చాడు. ఆయన ఎవరైనా నరకానికి వెళ్ళే వారి హక్కుని కూడా కాపాడతాడో ఒకవేళ వారు తీర్మానించుకుంటే. మంచిని చేయడానికి దేవుడు మనల్ని బలవంత పెట్టడానికి ట్రై చేయడు. 1 కొరింథీ 10:24 ఎవడునూ తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొన వలెను. ఆయన మనతో పాటు ఆయన తిరిగి వచ్చి మనల్ని పొందే వరకు పనిచేస్తూనే ఉంటాడు. అలాంటి వచనాలు చదివినప్పుడు అనిపిస్తుంది, జాయిస్ 42 ఏళ్ళు వాక్యంలో ఉన్న తర్వాత ఇప్పటికి ఎంత సహాయం కావాలి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ స్వార్థం అనే విషయం చాలా చాలా సవాలుగా ఉంటుందని. మనకు కావాల్సింది కావాలంతే. రెండవ కారణం, మనం ప్రజల పరిస్థితుల్ని ఎందుకు అదుపులో ఉంచడానికి ట్రై చేస్తాం అంటే గర్వం. స్పష్టంగా గర్వము, అది కూడా స్వయమే. అది నేను నాకేం కావాలో. ప్రజలు తీసుకునే నిర్ణయాలు మనకు నచ్చవు. మనం ఖచ్చితంగా ఉంటాం. మనం వాళ్ళు ఏం చేయాలనుకుంటామో అది వాళ్ళు చేస్తే వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుందని. ఎందుకంటే ఏదేమైనా మనకి వేరే వారికంటే ఎక్కువ తెలుసు. మీలో ఎవరూ అలా లేరు ఖచ్చితంగా. అదుపు చేయాలనే కోరిక గర్వంలో వేరూని ఉంటుంది. రోమా 12:3 తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. మీ గురించి తక్కువ అభిప్రాయం ఉండాలని చెప్పడం లేదు. ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు అని చెప్తుంది. ఇలా చెప్పగలం, ఇతరుల కంటే మీరు మెరుగైన వారని అనుకోకండి. ఇతరుల కంటే మీరు తెలివైన వారు అనుకోకండి. నేను చెప్పగలను, మీరు చేయగలిగిన కొన్ని పనులు ఇతరులు చేయలేరు. అయితే మనం మిస్ చేసే భాగం ఇదే. వాళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి, వాటిని మీరు చేయలేరు. ఓకే, మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఎవరో వినలేదు. చూడండి, కొన్ని పనులు అంటే ఉదాహరణకు తెలుసా, ఎన్నో వివాహాలు సమస్యల్లో పడ్డానికి కారణం ఏమిటంటే ప్రజలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుటి వారిని తమలా ఉండేలా మార్చడానికి ట్రై చేస్తారు. ఇక పూర్తి విషయం ఏమిటంటే సహజంగా మీరు మీకు లేనిది ఉన్న వారి వైపు ఆకర్షితులవుతారు. ఇక దేవుని ఆలోచన ఏమిటంటే ఇద్దరూ ఒకటైనందున వాళ్ళు పూర్ణంగా అవుతారు. ఎందుకంటే దేవికి వరాలున్నాయి, నాకు ఉన్నాయి. అయితే నేను నాకు తెలీదు మా వివాహపు ఎన్నేళ్ళు నేను కోరుకున్నది ఆయన చేసేలా చేయడానికి ప్రయత్నించాను. నేను చెప్పగలను అది పని చేయదు అని. ప్రజలకు కోపం వస్తుంది. కమాన్, ప్రజలపై అధికారం చేయాలి అనుకున్నప్పుడు వారికి కోపం వస్తుంది. అలా చేయగలిగినా అదెన్నటికీ ఆరోగ్యకరమైన సంబంధం కాదు. అందుకని నేను చెప్పగలను, మా వివాహం బహుశా మొదలైంది మేము ఒక రోజున చేతులు కలిపి ఒకరితో ఒకరు ఇలా అన్నప్పుడే. నువ్వెలా ఉన్నావో అలా స్వీకరించి నేను మార్చడానికి ట్రై చేయను.
దాని అర్థం మీరెన్నడూ కూడా చూడండి, నేను గాని చెడుగా ప్రవర్తిస్తుంటే డేవ్ నన్ను సరిదిద్దేవారు. దాని అర్థం మీరు ఒకరికొకరు ఎన్నడూ సలహాలని ఇచ్చుకోరని కాదు, కానీ దానికి మరియు వేరొకరు మీరు ఎలా ఉండాలంటే అలా చేయడానికి ట్రై చేయడానికి తేడా ఉంది. మీకు రహస్యం చెప్పనా? ప్రజలు ఎలా ఉన్నారో అలానే వారిని ప్రేమించాలంటాడు దేవుడు, మనం అనుకున్నట్లు కాదు. ఆమేన్. మనం మన పిల్లల గురించి ఆలోచించినప్పుడు అది వస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వారి ప్రత్యేకమైన వరము లేదా వ్యక్తిత్వం ప్రకారంగా బైబిల్లో ఏ ఒక్క చోట కూడా లేదు. ఏమనంటే ఇలా చెప్పడం లేదు, అంటే పేరెంట్స్ తమ బిడ్డను వాళ్ళు కోరుకున్నట్లుగా చేయడానికి ట్రై చేయాలని దేవుడు పిల్లల్ని ఇస్తాడు. అయితే నిజంగా వాళ్ళు వాళ్ళ వరాలేమిటో మనం తెలుసుకోవాలని అంటాడు. దేవుడు వారిని ఏం చేయమంటాడో నిర్ణయించుకోవడానికి సహాయం చేయమంటాడు, అంతేకాని మన కలలను వారి ద్వారా జీవించడానికి ప్రయత్నం చేయడం కాదు. చాలామంది పేరెంట్స్ అలా చేస్తారు. ఎంతమంది పిల్లలు దుఃఖంలో ఉంటారో ఎందుకంటే వాళ్ళు తమ తల్లి కోసం తండ్రి కోసం ఏదో చేస్తూ అమ్మా నాన్నలకు కావాల్సింది అదే కనుక చెప్పాలంటే వాళ్ళు కోరుకునేది అది కాదు. మీ జీవితాన్ని మరింతగా ఆనందించగలరు ఒకవేళ ప్రజలకు వాళ్ళ సొంత నిర్ణయాలు చేసుకునే స్వాతంత్రాన్ని ఇస్తే. ఇప్పుడు నేను ఓ 3-4 ఏళ్ల బిడ్డను గురించి మాట్లాడడం లేదు. మీరిలా అనలేరు, చూడు హనీ నేను నిన్ను ఫ్రీగా వదిలేస్తా, నువ్వు చేయాలన్నది చేసుకో అని. అయితే నేను చెప్పేది జీవిత చక్రం గురించి. అందులో నెమ్మదిగా మీ పిల్లలు టీనేజర్స్గా ఎదిగేపటికి వారికి ఇంకొంచెం స్వాతంత్రాన్ని ఇవ్వాలి, ఇంకొంచెం ఎక్కువగా. నేను చెప్పగలను, వాళ్ళు 18 నుంచి 21కి వచ్చేప్పటికి వాళ్ళని వదిలివేయడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ స్థితిలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో జరుగుతుంది. వాళ్లకు స్వాతంత్రం కావాలి. వాళ్ళ తప్పులు వాళ్ళు చేసే హక్కును కూడా కోరతారు. ఎంతమంది మీరు మీ పిల్లలు వాళ్ళ సొంత తప్పులు చేయనివ్వడానికి కష్టపడతారు? అందులో తలదూర్చకుండా ఉండడం సవాలే. మీరేమంటారో తెలుసుకోండి. వాళ్ళకి ఎంత వయసు వచ్చినా అదన్నడూ వారిని ఆపలేదు. ప్రజలు తీసుకునే నిర్ణయాలు మనకు నచ్చవు, మనం ఖచ్చితంగా ఉంటాం మనం చేసే పని వాళ్ళు చేసేదానికంటే మంచిగా చేస్తామని. దేవుని కృపను బట్టి తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదని చెప్పుచున్నాను. దేవుడు మీ గురించి మీకు చెడు అభిప్రాయం ఉండకూడదని అంటున్నాడు. మీ గురించి తక్కువగా చెడుగా నేరాభావపు ఆలోచనలు చేయవద్దు. అయితే రోజులో కొన్నిసార్లు మీతో మీరు ఇలా అనుకోండి, నేను వేరెవరికంటేనో మెరుగ్గా లేను. కొన్ని విషయాల్లో బాగుంటాను, అయితే కొన్ని విషయాల్లో వారు బాగున్నారు, వాటిలో నేనుండను. అంటే నేను కొన్నిట్లో బాగుంటా, బహుశా వాటిల్లో డేవ్ ఉండరు, అయితే ఆయన చాలా వాటిల్లో ఎంతో బాగుంటారు, అయితే నేను అలా ఉండను. మనకు సంబంధాల్లో సమస్యలు ఉన్నప్పుడు గర్వం అనేది ఎప్పుడూ ఆధారం అవుతుంది. చెప్పాలంటే గర్వం కానీ లేకుంటే అసలు ఏ వివాదము ఉండదు. గర్వం ప్రతి విడాకుల్లోనూ ఉంటుంది. సహజంగా అది ఇద్దరు వాళ్లే రైట్ అని అనుకోవడం, వారిలో ఏ ఒక్కరూ వాళ్ళు తప్పు అవ్వచ్చునేమో అని కూడా ఆలోచించరు. చివరికి ఏ స్థితికి చేరుకున్నానంటే నేను ఈ 9 దైవికమైన మ్యాజిక్ లాంటి పదాలను తెలుసుకున్నాను. బహుశా నా వివాహాన్ని కాపాడిన 9 పదాలను చెప్పమంటారా? నేను రైట్ అని అనుకుంటా, కానీ తప్పవ్వచ్చును. ఆశ్చర్యం అదెలా ప్రజలను నిహత్తుల్ని చేస్తుందో. ఒకవేళ ఎవరో రైట్ అన్న దాని గురించి వాదిస్తుంటే మీరు కనీసం ఏమో నేను తప్పై ఉండవచ్చునేమో అని ఆలోచించగలిగే వినయం ఉంటే బాగుంటుంది. ఈ స్థితిలో డేవ్ మాకు పెళ్ళయి చాలా కాలం అయింది. మేము దీన్ని వర్కౌట్ చేసాం. ఒక విషయం చెప్తాను, మీకున్న దాన్ని మీరు ఉంచుకోండి, ఎందుకంటే కొత్తదిగానే వస్తే మళ్ళీ మొదటి నుంచి ఆరంభించాల్సి వస్తుంది. అదుపు తప్పినా దాన్ని ప్రేమించడం, మీరు అదుపు లేదన్నా దాని గురించి మాట్లాడడం లేదు. మీరేం చేయాలనుకుంటే అది చేస్తున్నారని ఇతరులపైన, పరిస్థితులపైన మరియు కొన్నిసార్లు దేవుడి మీద కూడా అధికారం చేయడానికి ప్రయత్నించడం మానమన్న దాని గురించి చెప్తున్నాను. మాని ఆ ఒత్తిడిని ఎలా వదిలేయాలో తెలుసుకుంటే మీకు నచ్చుతుందని. దీన్ని 2 విధాలుగా చూడగలం. ముందుగా, ఎవరు మీపై అధికారం చేయకూడదని అనుకుంటారు. మీ జీవితానికి దేవుని చిత్తం అది కాదు, వారికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. మీరు ఇతరులపై అధికారం చేయాలని అనుకోకూడదు. అధికారం చేయాలనే కోరిక స్వార్థంలో వేరూని ఉంది.
మొదటి కొరింథీ 13:4-5 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. నాతో కలిసి చెప్పండి, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. సామెతలు 13:10 చెప్తుంది, గర్వము వల్ల జగడమే పుట్టును. గర్వపు సమస్య లేనంత వరకు మీకు సమస్య ఉండదు. సామెతలు 16:5 చెప్తుంది, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. వావ్! నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. యెషయా 2:11-12 నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. అటువంటి మంచివారు ముగ్గురున్నారు. బైబిల్ చెప్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. నేను ఇలా అనుకున్నాను, అవమానపరచునట్లు. అయితే నిజాయితీగా మీరు కానీ చాలా కాలంగా ఉండి ఉంటే దేవుడు మీరుగా వినయం చూపే అవకాశాన్ని మీకు ఇస్తాడు. అయితే ఒకవేళ లేకుంటే ఆయన అది మీకోసం సహజంగా పబ్లిక్లో చేస్తాడు. అది బాధాకరంగా ఉంటుంది. కనుక మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు చేయమని. నువ్వే రైట్ దేవా, నేనే తప్పు. ఆమేన్. ఇప్పుడు మనం ఎప్పుడూ మనకు సంబంధించినవి కాని వాటిని గురించి అభిప్రాయం చెప్పాలి అని అనిపించేలా చేసేది గర్వమే. అది అసలు మన పని కాదు. మీకు తెలుసా, 3 వచనాలు ఉన్నాయని, కేవలం మన పని మనం చేసుకోవాలని చెప్పగలిగినంత స్పష్టంగా చెప్పేవి. కనుక ఎంతమంది మీరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు? కమాన్, నాకు ఇదిగో ఇక్కడ క్రింద విషయాలు లాంటివి చెప్పకండి. మీలో ఎంతమంది అంటే డేవ్ నేను ఒక పెద్ద సొంత ఇంట్లో ఉండే ఒక ఒంటరి ఆయన పక్కన ఉండేవాళ్ళం. మాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు ఈ ఒంటరి మనిషికి 4 బెడ్రూమ్లోని ఇల్లు కావాలా అని. చూడండి, డబ్బులెంత వేస్ట్ కదూ. ఇప్పుడు తెలుసుకోండి, మాకు ఆయన మొదటి పేరు కూడా తెలీదు. అయితే మేమొకరోజు డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే డేవ్ లేదో నేనో అన్నాం, బహుశా ఆయన పెట్టుబడిలా కట్టించాడేమో. తర్వాత మరొకరు అన్నారు, కానీ ఆయన ఇంతకంటే మంచి దానిలో పెట్టుబడి పెట్టుండాల్సింది, ఎందుకంటే ఇంత పెద్ద ఇంటిని చూసుకోవాలిగా. అందుకని ఓ 10 నిమిషాలు మేము ఆయన ఆర్థిక భవిష్యత్తుని గురించి ప్లాన్ చేశాం, ఆయన పేరు కూడా తెలియకుండా. ఒకటి చెప్పనా, రోమా 14లో బైబిల్ చెప్తుంది, ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేవుడు మిమ్మల్ని వేరే ఎవరిని గురించి అడగడు. మీ భర్తను గురించి అడగడు, మీ పిల్లల గురించి అడగడు, మీ ఫ్రెండ్స్ని గురించో. ఆయన మీ గురించి అడుగుతాడు. ఇక మన జీవితానికి ఎక్కువ ఒత్తిడిని దూరంగా ఉంచే మరొక విధానం, నో కమాన్, మన జీవితంలో ఒత్తిడిని మనకు దూరంగా ఉంచే మరొక విధానం ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడమే. మీకే బాధ్యత లేని చోట మీకు ఒక అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక అభిప్రాయం కూడా నేను అనుకుంటా, బహుశా అనుకుంటాను. చూడండి, మీరు ఏమనుకున్నా పట్టించుకోరెవరు. మీరేమనుకుంటారో కూడా తెలుసుకోవాలనుకోరు. మనం మన అభిప్రాయాన్ని ఇవ్వవలసిన ఒకే ఒక సమయం ఒకవేళ అడిగితే అప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. మనం 2 తెస్సలోనికీయులు 3:11 మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. 1 తెస్సలోనికీయులు 4:11 మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేటి యందును ఆశ కలిగి ఉండవలనని హెచ్చరించుచున్నాము.
మొదటి పేతురు 4:15 మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. పరుల జోలికి పోయేవాడు హంతకుడు, దొంగ, దుర్మార్గుల లిస్టులో ఉన్నాడు. ఈరోజే గమనించి అనుకున్నాను, వావ్, అవన్నీ బాగా తగిలేవి. చాలామంది అలా తల దూర్చడం ఒక సమస్య అని అనుకుని ఉండరు. అయితే చూడండి, అది అక్కడ సరిగా గంభీరమైన వాటితో పాటు ఉంది. కొన్నిసార్లు నాతో నేనే చెప్పుకుంటాను, జాయ్స్, అది నీకు అనవసరం, నీకు అనవసరం, నీకు అనవసరం. కమాన్, నేను కాకుండా ఎవరికైనా దీంతో ఎప్పుడైనా సమస్య వచ్చిందా? ఇప్పుడు దీని అర్థం మనం ఎన్నడూ పాపంలో ఉన్న వ్యక్తిని సరిచేయమని లేదా వారికి సహాయం చేయమని కాదు. అయితే ఎవరికైనా సహాయం చేయడానికి ట్రై చేయడంలో, అవసరం లేకుండా వారి వ్యవహారాల్లోకి వెళ్ళడానికి ట్రై చేయడానికి తేడా ఉంది. గొప్ప ఉదాహరణ యోహాను 21లో ఉంది. 18వ వచనంతో మొదలు పెడదాం. యేసు పేతురుతో మాట్లాడుతున్నాడు. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకు వెళ్ళిచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చూచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటుకు నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఆయన పేతురుకు చెప్తున్నాడు, గతంలో ఉన్న వాటికంటే జీవితంలో ఇప్పుడు అతనికి కష్టంగా అవబోతున్నాయని. ఆయన వయసులో చిన్నదిగా ఉండడం గురించి చెప్పడం లేదనుకుంటా, ఆయన ప్రభువులో చిన్నగా ఉండడం గురించి చెప్పాడు. తెలుసా, ప్రభువులో మీరు యవ్వనంగా ఉంటే, నిజం చెప్పాలంటే ఎక్కువగా ఏం చేయాలనుకుంటే అది చేస్తారు, చేసి దాన్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తారు. చాలాసార్లు ఆయన చేస్తాడు. కొంతకాలం వరకు ఆయన మీతో తండ్రి బిడ్డ సంబంధాన్ని స్థిరపరచుకుంటున్నందున. అయితే మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనట్లుగా మనం ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూ ఉండాలని అనుకోము కదా. అలానే ఒక స్థితిలో మనము మార్పును కోరుకుని వాళ్ళు ఇలా అనాలనుకుంటాం, అమ్మా నాన్న ఏం చేయగలను మీకు. అందుకని యేసు అంటున్నాడు, నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీకిష్టమైనది నువ్వు చేశావు. అయితే ఇప్పుడు విషయాలు మారిపోతాయి కనుక నేను నిన్ను కొన్ని విషయాల్లోకి నడిపిస్తాను. బహుశా అవి నీకు వినోదంగా ఉండకపోవచ్చు, నాకు కావాల్సింది అదే. తర్వాత 19వ వచనం, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. తెలుసా, పేతుర్ని తలక్రిందులుగా సిలువేశారని. ఆ తర్వాత ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. ఇప్పుడు పేతురు ఆ స్థితిలో కేవలం ఇలా అనాలి, అలాగే ప్రభువా. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాణ్ణి చూచెను. అతడు మరెవరో కాదు, యోహాను. యోహాను గ్రంథమును వ్రాసి తనను గురించి మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పాడు, నేను యేసు ప్రేమించిన శిష్యుడను. ఇప్పుడు పేతురు వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. అతనికి ఎంతగా అది గుచ్చుకుందో తెలుసుకోవడానికి. నువ్వు యేసు ప్రేమించిన శిష్యుడు గదు అంటే, తెలుసా వీళ్ళంతా మనలాంటి వాళ్ళే అంటే అది నాకు కొంచెం అతిశయంగా కూడా అనిపించింది. యోహాను అలా అనడం పేతురుకి ఎలా అనిపించిందో ఊహించుకోగలను. అంటే వీళ్ళకు మనకుండే సమస్యలు లాంటివే ఉండేవి. ఒకవేళ మనం ఒక గుంపులో గాని ఉంటే ఒకరంటే మరొకరికి అసూయ, ఒకరితో పోటీ పడేవారు. బహుశా పేతురు వ్యక్తిత్వం తెలిసినందున బహుశా అతనికి ఈ ప్రేమ నిండిన మాటలన్నీ వినడం కష్టంగా ఉంటుంది. అంటే యేసు గుండె మీద తల ఆనించి ఉండడం, భోజనం సమయంలో వాళ్ళ మధ్య గొప్ప సంబంధం ఉండడం. తెలుసా, ఇప్పుడు పేతురే షోను నడపాలనుకునేవాడు. అతనికి తెలియవచ్చిన చివరిలో విషయాలు అతనికి కష్టంగా అవబోతున్నాయని. చివరిలో యోహాన్ని చూచి అతను అంటాడు, పేతురు అతను చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగెను. ఇతనికి ఏమవుతుంది తెలుసా, మనం ఆ విషయంలో మంచిగా ఉండం. మనం కష్ట సమయంలో ఉండి మిగతా వారంతా మంచి సమయాన్ని గడుపుతుంటే, కనీసం మనం దుఃఖంలో గాని ఉంటే మన స్నేహితులు కొందరైనా మనతో పాటు ఉండాలనుకుంటాం. అందుకు యేసు 22వ వచనం, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమీ, నీవు నన్ను వెంబడించుము అనెను. కనుక యేసు పేతురుతో చెప్పాడు, నీ పని నువ్వు చూసుకో. ఒక్క నిమిషం దాని గురించి ఆలోచించండి. మనకు సమస్య ఉంది, మనకు చాలా కాలంగా సమస్య ఉంటూనే ఉంది. మీరు ఒంటరి అమ్మాయేమో 12 ఏళ్లుగా ఒక్క డేట్ కూడా లేదు. అయితే మీ స్నేహితురాలు మీ అభిప్రాయంలో ఎవరైతే మీ అంత ఆకర్షణీయంగా లేదో,
ఆమె కర్రతో వెంటపడ్డ మగపిల్లల్ని కొట్టలేకపోతుంది, ఎప్పుడు ఆమె వెనుక పడతారు. అందుకని మీకు అది నచ్చదు. కానీ ఆమెని మీరు దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నారు, అయితే ఆమె అంటే ఇష్టం లేదు. ఎంతమందికి తెలుసు నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను సహించలేను, కానీ దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నాను. చూసారా? మీరు చేయవలసిందంతా మీకు డేట్ ఎందుకు లేదో ఆమెకు ఎందుకు ఉందో అనేది తెలుసుకోవడానికి ట్రై చేయకండి. అదెంత అన్యాయమో దేవునికి చెప్పాలి. మీరు గుర్తుంచుకోవాలి, దేవుని వద్ద మనలోని ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తిగతమైన పూర్ణమైన పథకం ఉందని. ఇంకా మనం ఇతరుల వైపు చూడడం మానివేయాలి. వాళ్ళ దగ్గర ఏముందో మన దగ్గర ఏం లేదో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ. పాస్టర్లు కూడా అదే విషయంలోకి వెళతారు. మరొక పాస్టర్ని చూసి అసూయపడ్డం, ఎందుకంటే ఆయనకి పెద్ద చర్చి ఉందని, మీకు ఇది మీకు అది ఉందని. అవునవునవును, తెలుసా? చూడండి, విజయవంతులైన ఎవరికైనా కొంతమంది వాళ్ళంటే నచ్చని వారు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? అసూయ. కేవలం అసూయ వల్లనే. నేను దాన్ని అత్యంత మధురంగా దయగల మంచి విధానంలో చెప్తాను. నాకు తెలుసు ఎలా చేయాలో. నీ పని నువ్వు చూసుకో. ప్రజలపై అధికారం చేయాలని ట్రై చేయడానికి మూడో కారణం మనల్ని యూజ్ చేసుకుంటారేమోనన్న భయం. నా తండ్రి సెక్షువల్గా అబ్యూస్ చేయబడిన తర్వాత అదంతా అధికారంతోనే చేశారు. మ్యానిపులేషన్ మరియు అధికారంతో శారీరకంగా బలవంత పెట్టలేదు, కానీ భయంతో నన్ను బలవంతం చేశారు. మా ఇంట్లో జరిగే ప్రతిదాని మీద అధికారం ఆయనదే. ఆయన టీవీలో ఏం చూస్తే మనము అదే చూడాలి. ఆయన ఏం తింటే అదే తినాలి. ఆయన లేచినప్పుడే లేవాలి, పడుకోవడానికి వెళ్తే అప్పుడే వెళ్ళాలి. దానంతటి మధ్యలోనూ ఎక్కడో మార్గం మధ్యలో నాకు నేను వాగ్దానాలను చేసుకోవడం మొదలుపెట్టాను. ఇక్కడి నుంచి బయట పడగానే ఏం చేయాలన్నది ఎవరూ నాకు చెప్పకూడదు. కనుక మీకు మీరు అలాంటి ఒట్టులు వేసుకున్నప్పుడు మనసు లోపల, అప్పుడు ముందుగా దొరికిన ఒకతన్ని పెళ్లి చేసుకున్నాను. చెప్పాలంటే అతను మోసగాడు, దొంగ, ఎప్పుడు అబద్ధాలు చెబుతూ మ్యానిపులేట్ చేసేవాడు. తర్వాత నేను నా తండ్రి మరియు నా మొదటి భర్తతో వెళ్ళిన తర్వాత అద్భుతంగా డేవ్ నాకు కలిశారు. దాన్నంతా ఆయన మీద తీర్చుకున్నా. అందుకని ఎప్పుడైనా డేవ్ నాకు చిన్న సలహానివ్వడానికి ట్రై చేస్తే, లేదా నా గురించి ఎంతో భద్రంగా ఉంటారు కనుక ఎప్పుడూ నేను గాయపడకుండా ఉండేలా నాకేమైనా చెప్పడానికి ప్రయత్నించిన, ఎలా అంటే బాత్ టబ్ నుంచి ఎలా రావాలో, అంటే అలాంటి విషయాల్లో నేను ఎలా అంటే నేను దాన్ని ఎలా తీసుకుంటానంటే, ఎప్పుడూ నేనేం చేయాలి, ఎందుకు చెప్పడానికి ట్రై చేస్తారు. అయితే ఆయన నిజంగా నన్ను ప్రేమించడానికి చూశారు. ఎందుకంటే నా లోపల గతంలోని విషయాలు ఉన్నాయి, వాటిని తీసివేయలేకపోయాను. ఆయన నాపై అధికారం చేస్తున్నట్లు అనుకున్నాను. అయితే నిజంగా ఆయన చేయడానికి ప్రయత్నించింది అది కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది గతంలో గాయపరచబడి ఉంటారు. నేను చేసిందే మీరు చేస్తూ ఉండవచ్చును. బహుశా ఇప్పుడు మీరు మార్గంలో ఇద్దరు భర్తలను వదిలేశారేమో. అందుకని చూడండి, మీరు వచ్చిన కొత్త భర్తని పాత వాళ్ళు చేసిన దానికి నిందించకూడదు. కమాన్, ఎందుకంటే అది ఏమాత్రం న్యాయం కాదు. అలా చేయడం న్యాయం కానే కాదు. అందుకని ఏ స్థితికి వచ్చానంటే, లోపల చేసుకున్న వాగ్దానాలపై పశ్చాత్తాపడవలసి వచ్చింది. ఎవరూ నాపై అధికారం చేయకూడదు, ఎవరికి నాపై అధికారం చేసే హక్కు లేదు. కనుక నేను తిరిగి పూర్తిగా వెనక్కి రావాల్సి వచ్చింది. గుర్తించడానికి మీరు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అధికారాన్ని స్థాపిస్తాడని. వెళ్ళిన ప్రతి చోట అధికారంలో ఎవరున్నారో తెలుసుకోవాలి. ఎవరికి అధికారం ఉందో ఆ అధికారం క్రిందకు రావడానికి ఇష్టపడాలి అని. ఈరోజు ఇక్కడ బోధిస్తున్నా, అయితే ఇది జోయల్ ఇల్లు కనుక ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. అయితే నిజం చెప్పాలంటే అధికారం
ఆయనదే. ఎందుకంటే నన్నేమైనా చేయకూడదంటే అప్పుడు చేయకుండా ఉండడం మంచిది. మనం అధికారం క్రిందకు రావడానికి ఇష్టపడాలి. చెప్పేది వినండి. ఈనాడు ప్రపంచంలో ఎంతో తిరుగుబాటు ఉంది. ప్రజలు ఎంతగా ఎదురు తిరుగుతారో నమ్మశక్యం కాకుంది. బైబిల్ చెప్తుంది అది క్రీస్తు విరోధి ఆత్మ అని. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరిలోకి వస్తున్న ఈ వైఖరిని గురించి. అంటే ఎవరు నేనేం చేయాలో చెప్పకూడదు, నాకు నచ్చింది చేస్తాను. దేవుడు అధికారాన్ని స్థాపించితే అది ఏదో ఒకరు మరొకరిపై అధికారం చేయడం కాదు, కానీ మీకు శాంతి కలగడానికి. నిజమే, అందరూ అధికారంలో ఉండలేరు. ఎవరో ఒకరు ప్రతి దానిలోనూ చివరి వారిని పిలిచే వ్యక్తి ఉండవలసిందే. ఆ వ్యక్తికి చెప్పాలంటే బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు బహుశా ఎవరికి అధికారం క్రిందకు రావడానికి సమస్య ఉండదనుకుంటాను. తెలుసా, మీకు అధికారం క్రిందకు ఎలా రావాలో తెలియకుంటే అధికారంలో ఉండే పనే ఉండదు. చాలా కాలం నేను ఒక ఆయన కొరకు పనిచేశాను. ఆయనతో పనిచేయడం అంత ఈజీ కాదు. చాలా విధానాల్లో ఆయన న్యాయంగా ఉండేవారు కాదు. దేవుడు ఆ పరిస్థితిని నేను నిజంగా ఒప్పుకొని ఎవరితోనూ ఒక మంచి వైఖరితోనూ లోబడి ఎలా ఉండాలన్నది నాకు బోధించాడు. అయితే ఆ అనుభవం నుంచి నేను ఎంతగానో నేర్చుకున్నాను. తెలుసా, కొన్నిసార్లు తెలుసుకునే ప్రతిదీ బాగుండదని, అంటే అవమానపరచబడ్డం నుంచి ప్రజల్ని అవమానపరచకూడదని. ఎందుకంటే నాకు అలా జరిగినందున ఎలా ఫీల్ అవుతానో నాకు తెలిసింది. మీకు నాయకత్వపు వ్యక్తిత్వం ఉంటే నాయకునిగానే చూసుకోండి, బాస్లా కాదు. ఎందుకంటే అలా అంటే నేనే బాస్ని, అలానే ప్రవర్తిస్తారు. కానీ మిమ్మల్ని నాయకునిగా చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది దాని అర్థం మీరు ప్రజలకు మంచి మాదిరిగా ఉండాలి అన్నది. అంతేకాని వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి చెప్తూ ఉండడం కాదు, కానీ వాళ్ళు ఎలా ఉండాలో దానిలోకి నడిపించే మాదిరిగా ఉండాలి. కనుక కంట్రోల్ చేయడానికి ట్రై చేయొచ్చు, మనల్ని యూజ్ చేసుకుంటారేమో అన్న భయం. లేదా నాలుగో విషయం, మనం ప్రజలను కంట్రోల్ చేయడానికి ట్రై చేయవచ్చు, ఎందుకంటే మనకు బలమైన స్వభావం ఉంది. మన స్వభావము, దేవుడు మనకిచ్చిన స్వభావము విషయాల్లో కలుగ చేసుకుంటుంది. నేను మార్టిన్ లాయిడ్ జాన్స్ అనే ఆయన్ని బోధన వింటూ ఉండేదాన్ని. ఆయన ఆ శతాబ్దపు బెస్ట్ బైబిల్ టీచర్ అని వాళ్ళు అనేవారు. నిజంగానే చాలా మంచి బైబిల్ టీచర్. ఆయన ఎంతో ఆసక్తికరంగా అక్కడి నుంచే అనుకోము ప్రజలు దీని గురించి మాట్లాడతారని. అయితే ఆయన ఎక్కువగా ఎలా మన స్వభావము మనం విషయాల్ని హ్యాండిల్ చేసే విధానంలో పాత్ర పోషిస్తుందో చెప్తారు. ఆయన అన్నారు, కొంతమంది సంతోషపరచినంతగా సంతోషపరచలేరు. కొంతమందికి వారికి ఒక లోతైన మరింత దుఃఖకరమైన వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా నిరాశ చెందడం వైపు మొగ్గు చూపుతారు. అయితే మరికొందరు జీవితం నుంచి ప్రతిరోజు పైకి వస్తూ ఉంటారు. వారికి ప్రతిదీ పెద్ద జోక్లా ఉంటుంది. డేవ్ ఉదయాన పాడుతూ లేస్తారు. నాకైతే అసలు ఎవరితోనూ మాట్లాడాలనో చూడాలనో అనుకోను, కాఫీ త్రాగేంత వరకు కూడా. ఉదయాన్ని నేను నిల్చుని ఆ సమయంలో మాట్లాడాలి అనుకుంటే ఒకే ఒక వ్యక్తి ఏసే. మీరు కానీ నాకు ఒక గంట సమయాన్ని ఇస్తే అప్పుడు ఓకే నేను. కనుక మీకు కానీ బలమైన వ్యక్తిత్వం ఉంటే దాంతో మీరు సమతుల్యంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోకంలో అందరూ ఏం చేయాలో చెప్పడానికి ప్రయత్నించకుండా అధికారంలో ఎప్పుడు ఉన్నారో, ఎప్పుడు అధికారం క్రిందకు రావాలో తెలుసుకోండి. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు కంట్రోల్ చేయమని చెప్పింది ఒకే ఒకటి, అది మిమ్మల్నే. కనుక మిగతా అందరిపై అధికారం చేయడానికి బదులుగా మనంగా ఎక్కువ స్వయం నియంత్రణను యూజ్ చేయాలి. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. కనుక ఇంకెప్పుడు అనకండి ఇంద్రియ నిగ్రహం లేదని. దాన్ని వాడడం లేదేమో, కానీ అది ఉంది మీకు. ఎంతగా దాన్ని యూజ్ చేస్తే అంత ఈజీగా దాన్ని యూజ్ చేయగలరు.
పౌలన్నాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును అని. ఉంటారు కూడా. ఒక మంచి అథ్లీట్ అంటే పడుకునే సమయాన్ని చూస్తారు, వ్యాయామం సమయం కొన్ని రకాలుగా తింటారు. ఇంకా ఇలా అన్నాడు, వారు క్షయమగు కిరీటమును పొందుటకు మితంగా ఉంటారు. మీరు ఈ ఆటగాళ్ళు చేసే కొన్నిటిని గురించి ఆలోచించండి. లేదా ఒక బాడీ బిల్డర్లా వాళ్ళు స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళ కండరాలను చూపించడానికి వేటి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తారో, లేదా ఒక పువ్వుల గుచ్ఛాన్ని పొందడానికి, లేదా ఒక రిబ్బన్, లేదా ఒక ట్రోఫీని వాళ్ళు కేవలం దానికోసమే చేస్తారు. అయితే పౌలు అంటాడు, మనము అక్షయమగు కిరీటాన్ని పొందడానికి చేస్తున్నాము. కనుక వాళ్ళు ఆ స్థాయి వరకు క్రమశిక్షణలో ఉండడానికి ఇష్టపడితే ఏదైతే ఇప్పటికే కుళ్ళిపోయే క్రమంలో ఉందో ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు మనం ఎంతగా మనల్ని నిగ్రహంతో ఉంచుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దాన్ని పొందడానికి, అంటే ఆయనతో నిత్య జీవనాన్ని. కనుక 2 వచనాలు, 1 కొరింథీ 9:25-27 వరకు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగ్గొట్టి దాన్ని లోపర్చుకొనిచున్నాను. దాన్ని తప్పుగా చదివామనుకుంటా. నన్ను నేనే కొట్టుకుంటాను అన్నప్పుడు ఇక్కడ పౌలు అంటున్నాడు శరీరాన్ని నలగొట్టుకున్నాను అని. అదే స్పెల్లింగు, ఉచ్చారణ వేరుగా ఉంది. 1 కొరింథీ 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడ నొల్లను. షుగర్కి నాపై అధికారాన్ని ఇవ్వను, డ్రగ్స్కి నాపై అధికారాన్ని ఇవ్వను, తాగుడుకు నాపై అధికారాన్ని ఇవ్వను, ప్రజలకు నాపై అధికారాన్ని ఇవ్వను. కమోన్ నౌ. అదుపు లేకుండా తినడానికి నాపై అధికారాన్ని ఇవ్వను. మనం కొన్నిసార్లు మన పక్షాన ఉండే దేవునితో ఎంత శక్తివంతంగా ఉంటామో గుర్తించాం. నాకు కావలసిన బలాన్నిచ్చే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. అందరూ ప్రజల అధికారం నుంచి, పరిస్థితుల నుంచి విడుదల అవ్వాలనుకుంటారు. అయితే నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తు కార్యానికై మరియు మనలోని ఆయన రూపాంతరపు శక్తికి లోబడినప్పుడు లోపల నుంచి వస్తుంది. ఆయన లోపల నుంచి బయటికి మార్చగలడు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.